ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసి ఒక్క వాటర్ యాడ్ చేసి కొంచెం ఒక స్పూన్ బబుల్స్ పోయేదాకా హైలో పెట్టి కరగనివ్వాలి. ఈలోపు మనం పక్కన ప్యాన్లో ఇప్పుడు మనం నువ్వులు, చట్నీ పప్పు, పుట్నాల పప్పు అంటారు, కలిపి వాడుతున్నాం కాబట్టి ఒక కప్పు నువ్వులు వేసి అరకప్పు పుట్నాల పప్పు వేపుకోవాలి. ఫస్ట్ నువ్వులు వేపి పక్కన పెట్టేసుకోవాలి. పుట్నాల పప్పు ఫ్రెష్ అయితే వేపాల్సిన అవసరం లేదు. హైలో పెట్టి బబుల్స్ అన్నీ పోయేదాకా ఉంచి వాటర్లో వేసి చెక్ చేస్తే టక్కని 2 ముక్కలు అవ్వాలి సాగకుండా. అలా వచ్చేంత వరకు పాకం పట్టి నువ్వులు పుట్నాల పప్పు వేసి కలపడమే. ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఇలాగ వస్తుంది. వాటర్లో వేసి కొంచెం ఒక 1 మినిట్ ఆగి చెక్ చేయాలి. 2 ముక్కలుగా విరిగితే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు, సాగుతుంటే రానట్టు. బెల్లం పాకంలో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేస్తే మంచి కలర్ అనేది ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఒక కప్పు నువ్వులు, అరకప్పు చట్నీ పప్పు, పుట్నాల పప్పు అంటారు. ఓ ప్లేట్కి నెయ్యి రాసుకొని అందులో వేసుకోవాలి. వేడిగా ఉండగానే ఇలా స్ప్రెడ్ చేసుకొని గ్లాస్ వెనకతలు కానీ ఒక ఏదైనా వెడల్పుకున్న దాని వెనక కొంచెం గీ రాసి అలాగ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే అన్నీ ఒక సైజులోనే వస్తాయి ముక్కలు కట్ చేసినప్పుడు.